ప్రైజ్ గాడ్. ఇంత చక్కని ఉపదేశాలు, ఇంత చక్కని ఆత్మ సంబంధమైన మాటలు. ఏదైనా చచ్చిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన మాట మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైనా పట్టుకుంటుంది ఒక్క మాట. ప్రైజ్ గాడ్. ఇంతవరకు మమ్మల్ని ఆదరించడానికి ఆయా ప్రాంతాల నుంచి ఇంతమంది వచ్చి దైవ సేవకులు అయిన వారు దైవ సేవకులు విడిచిపెట్టేసి వాళ్ళ బాధ్యతలను ఇంకొక రోజు పోస్ట్పోన్ చేసుకుని అందరూ రావటం మాకెంతో ధన్యకరమైన విషయము. మరి ముఖ్యంగా ఆమె జీవితంలో ఆమెకు ఉన్నటువంటి పట్టుదల, మొదటి పట్టుదల ఏంటంటే దేనిని నమ్మామో దానికోసం చచ్చిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. దేనిని విశ్వసించామో దాన్ని కొనసాగించాలి చివరి వరకు. ఎందుకంటే ఒక సమృద్ధిలో నుంచి మేము వచ్చాము. ఆ సమృద్ధి ఏంటో తెలుసా? వ్యాపారం విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చేసాం. ఎంత లేమి అనుభవించామంటే దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. అయినప్పటికీ కూడా ఆమె ఒక మాట చెప్పేది ఎప్పుడు కూడా, దేవుని వైపు చూసి మనం ఎడం. దేవుడు ఉన్నాడని మనకు రుజువైపోయింది. దేవుడు పిలుపు మనకు ఉందని రుజువైపోయింది. దేవుని తన రక్తం చేత కడుక్కున్నాడని మనకు రుజువైపోయింది. అందుచేత ఎక్కడ ఏ విషయంలో కూడా వెనక్కి తిరిగి చూడవద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెలియని దాన్ని, ఎరగని దాన్ని ఏదో ఎరుగున్నట్లు సేవించినటువంటి ఆ దినాలు వేరు. ఈ దినములో ఈ సజీవుడైన దేవుని తెలుసుకొని సజీవుడి దేవుని యొక్క మరి సాక్షులుగా మనమందరం పిలవటం ఎంత ధన్యకరమైన విషయమో మీరు ఆలోచించండి. అందుకని ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి. మన వాళ్ళు అనేవాళ్ళు, గొడపల్లి మోజీ చౌదరి గారు ఉన్నారు అక్కడ, ఆయన్ని కలుసుకోండి ఒకసారి. ఎవరిని కలుసుకుంటాకి నాకు అంత స్వతంత్రమైనటువంటి విషయం ఏమీ లేదు. అయితే వ్యాపారం విడిచిపెట్టేసాం, వచ్చేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ఈ ఇల్లాలు మహా ఇల్లాలు. ఎందుకంటే ఒక్క కష్టాన్ని నాకు చెప్పేది కాదు. తనే ఎలాగైనా సరే కష్టపడి, తానే ఎలాగైనా సరే శ్రమపడి దానిలోంచి బయటకు వచ్చేసి ప్రత్యామ్నాయం ఎదుర్కొని బయటకు వచ్చేసేది. అంతేకాదు నా మీద ఏ భారము మోపలేదు. ఎందుకంటే నన్ను గురించినటువంటి సంగతులు ఆవిడకి బాగా తెలుసు. మీరు దేవుని సువార్త కోసం పిలువబడ్డారు. అందుచేత సువార్త కోసం పిలువబడిన మీరు మీ జీవితంలో మీ పని మీరు చేసుకోండి, నేను చూసుకుంటాను. ఏమైనా పర్వాలేదు, కష్టమైన పర్వాలేదు, నష్టమైన పర్వాలేదు. ఒకవేళ కొన్ని సందర్భాలలో దేవుని కోసం చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అంత ఆరంభించిన దాన్ని అంత చక్కగా కొనసాగించి ఆత్మ సంబంధంగా మా కుటుంబాలను మమ్మల్ని కూడా ఇంతవరకు నిలబెట్టి ఈరోజు దేవుని వాక్య ప్రకారం ఒకసారి అంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను మరి చాలా తీవ్రంగా ఉంది, మన ఇంటికి వెళ్ళిపోదాం అంది. రెండో మాట ఏం చెప్పిందంటే, ముఖ్యంగా మరి ఒకవేళ దేవుని దగ్గర ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే మన ఇంటికాడ కలుసుకోపోతే పరలోకంలో కలుసుకుందాం అని ఒక మాట నాకు చెప్పింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలన్నీ ఇప్పుడు చెప్పడానికి నాకు రావటం లేదు, టైం కూడా కాదండి. ఇది మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. ఎన్ని ప్రాంతాల నుంచి ఎంతమంది వచ్చారో, వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో దీవెన. మీ ప్రార్థనలో మాకెంతో అవసరం. దేవుని స్తోత్రం. అలాగే దైవ సేవకులు కూడా వారి కార్యక్రమాలను విరమించుకొని మరి పోస్ట్పోన్ చేసుకుని మా జనకు వచ్చి మమ్మల్ని ఈ విధంగా బలపరచడానికి సహాయం చేసిన మీకందరికీ కూడా రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.